అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 3వ తేదీ రాత్రి సొల్లాపురం అనే గ్రామంలో 12 లక్షల రూపాయల థెఫ్ట్ జరిగింది. ఇంటి యజమాని ఇంట్లో లేని సమయంలో ఆయన అనంతపురం రావడం జరిగింది. ఆ రోజు రాత్రి ఇంట్లో ఈ అఫెన్స్ జరిగింది. ఇది వచ్చేసి ఈ సొల్లాపురం విలేజ్లో సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి గ్రామ ప్రజలు ఈ చందాలుగా వేసుకున్న డబ్బులతో అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒకరింట్లో ఉంచడం జరిగింది. లక్ష్మీ గారి ఇంట్లో. ఆయన ఇంట్లో లేని సమయంలో ఈ అఫెన్స్ జరిగింది. 12 lakhs. సో ఇది మామూలు ఒక ఇండివిజువల్కి సంబంధించింది కాదు, ఒక గుడికి సంబంధించిన గుడి కన్స్ట్రక్షన్కి సంబంధించిన డబ్బులు కావడంతో దీన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి అనంతపురం జిల్లా ఎస్పీ గారు కన్సర్న్ డిఎస్పీస్కి, ఆ ఇన్స్పెక్టర్స్కి, ఆఫీసర్స్ అందరికీ అది తప్పకుండా ఈ కేసు ఛేదన చేయాలని చెప్పి చేయడం జరిగింది. దాంతో ఈ కేసును ఒక సవాల్గా స్వీకరించి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 3 నిందితులు. ఒకరు గురునాథరాజు, ఇతను వచ్చేసి కొత్త మాధవరం అని సిద్ధోటం మండలంలో కడప జిల్లాలో ఉంది అది. ఇంకొక ముద్దాయి వచ్చేసి జానయ్య, ఇతను కూడా ఇతనికి సమీప బంధువు అవుతాడు. వీళ్ళు కాకుండా తమిళనాడుకు చెందిన కార్తిక్ అనే ఒక వ్యక్తి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిండు. వీళ్ళు ఈ జానయ్య తర్వాత గురునాథరాజు అనేవాళ్ళు వీళ్ళు పాములు పట్టుకొని జీవించే వృత్తి వీళ్ళది. వీళ్ళు ఊర్లు తిరిగి పాములు ఆడించి పాములు పట్టుకొని వీళ్ళు జీవనం చేస్తూ ఉంటారు. వీళ్ళు తమిళనాడు పోయినప్పుడు అక్కడ బాతులు కాచే దీని మీద అక్కడికి పోతే అక్కడ కార్తీక్ అనే వ్యక్తి పరిచయం కావడము, వాళ్ళు ఈ చిన్న గుళ్ళల్లో ఈ హుండీలు అవి దొంగతనాలు చేస్తూ ఆ క్రమంలో వీళ్ళు కర్ణాటక నుంచి జీడిపల్లి దగ్గరికి రావడము, అక్కడ ఉండి ఇక్కడ ఈ సొల్లాపురం గ్రామంలో ఈ అఫెన్స్ చేయడము జరిగింది. ఈ టీమ్స్ అన్నీ దీని మీద సీరియస్గా వర్కౌట్ చేసినాయి. మనం ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాల ద్వారా కూడా మనకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ మనము కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. అవి అంత క్లియర్గా లేనప్పటికీ మనకు కొంత లీడ్స్ వచ్చినాయి. అదర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రస్తుతానికి 2 ముద్దాయిలు జానయ్య తప్ప గురునాథరావు అండ్ కార్తీక్ అనే ముద్దాయిలని అరెస్ట్ చేసి ఒక పల్సర్ మోటార్ బైక్, తర్వాత వాళ్ళు దొంగతనానికి ఉపయోగించే ఇంప్లిమెంట్స్, తర్వాత 10,05,000 డబ్బులు కూడా మనం స్వాధీనం చేసుకోగలిగింది. ఇంకొక ముద్దాయి పరారిలో ఉండడు, జానయ్య అనే ముద్దాయి. అతని దగ్గర కూడా ఇంకా 1,95,000 ఉంది. అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేసేదానికి టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ కేసు ఇక్కడ డబ్బు ఎంత ఏమనేది ప్రాధాన్యత కాదు, కానీ ఒక గుడి కోసం ఈ డబ్బును గ్రామ ప్రజలందరూ రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 100 అట్లా చందాలుగా వేసుకునే డబ్బును అది రికవరీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా భావించి ఈ కేసుని జరిగిన ఒక వారం రోజుల్లోనే ఈ కేసు డిటెక్ట్ చేయడము, ముద్దాయిలు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళనే నిర్ధారించి దీంతో ఈ టీం మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకోవడం ఇది కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది. మిగతా ముద్దాయిని కూడా త్వరలో మేము అరెస్ట్ చేస్తాం.